వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిన పశ్చిమ జిల్లా బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగపరచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మంగళవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు హేమలత, రాజేష్, తిరుపతి మాట్లాడుతూ కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, కేంద్ర మంత్రులు ఎన్ని పథకాలు తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏమీ చేయలేదని తప్పుడు విమర్శలు చేయడం బీజేపీకి తగదని హితూ పలికారు. ప్రేమ్ సాగర్ రావు కరకట్టాకి ఎత్తిపోతల పథకం, మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. గెలిచి 6 నెలలు కాలేదు, అప్పుడే తొందరపడితే ఎలా అని బీజేపీని ప్రశ్నించారు. ఇంకా సమయం ఉంది, నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో బీజేపీ నేతలు కల్లారా చూసే రోజులు ముందున్నాయని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళిందని, రాష్ట్ర ఆర్థిక స్థితి గాడిలో పెట్టడం ఎంత కష్టమో పాలకులకి తలపోటు మీకు తెలియదని విమర్శించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పు చేసిన వారిని ప్రేమ్ సాగర్ రావు క్షమించరని, అందుకు అనేక ఉదంతాలు ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వెరబల్లి రఘునాథరావు గారి శిష్యులు మరి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన అనాలోచితమైన మరియు ఎలాంటి వివేకం లేని విమర్శలు చేయడం జరిగింది. పార్టీ ప్రతినిధులుగా మేము వారిని ఖండించకపోతే ఆ మాటలు నిజమే అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాత్రికేయ సమావేశంలో సరైన వివరణలు ఇవ్వడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి మంత్రి పదవుల కోసమే ఇక్కడ 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు, ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ. ఇక్కడ ఏం పట్టించుకోవట్లేరు, ₹1 నిధులు తేవట్లేదని విమర్శించారు. బ్రదర్, మీది నేషనల్ పార్టీ, మాది నేషనల్ పార్టీ. మినిస్టర్స్ ఇవ్వాలంటే మీ అధిష్టానం ఇస్తుంది, ఇక్కడ మా పార్టీ యొక్క అధిష్టానం ఇస్తుంది. ఎవరి చేతిలో పని లేదు అది. మరి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మరి సీనియర్ మోస్ట్ సీఎం ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నారు ఈటల రాజేందర్ రెడ్డిని, అలాగే ధర్మపురి అరవింద్ని అన్నారు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు మినిస్టర్స్? అధిష్టానం ఇద్దరికి ఎందుకు ఇచ్చింది? ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నాకు సంబరం అని ఆయన భావించి ఎన్నికైన వెంటనే మరి ఎలాంటి నిధులు తేవాలని చెప్పేసి భావించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కాన్స్టిట్యున్సీలలో నిధులు పోయినాయో అంతకంటే ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి తెచ్చారు. ఏం నిధులు తెచ్చారు మాకు చూపండి అంటే స్కూల్లో హెడ్ మాస్టర్ అడిగితే పిల్లగాళ్ళు ప్రశ్నపత్రానికి సమాధానం చూపినట్టు కాదు. నీకు కళ్ళున్న కబోదులు మీరు చూడండి నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చాయో. అసెంబ్లీకి వెళ్ళి, ఫినాన్స్ విభాగానికి వెళ్ళి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి తెచ్చుకోండి. లేకపోతే ఎమ్మెల్యే గారు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు నాలెడ్జ్ పెట్టి చూడండి, పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చదవండి. ఎన్ని నిధులు తెచ్చారో మీకు తెలుస్తూ ఉంటుంది. ఎమ్మెల్యే గారు తను గెలిచిన తర్వాత దాదాపు 225 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగింది మన కాన్స్టిట్యున్సీ. మరి మీరెక్కడండి? ఈయన నామినేషన్ చేసినప్పటి నుంచి ఆయనకున్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కొరకు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ చారిటబుల్ ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి, ఆజిపూర్లో లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఆజిపూర్లో డబ్బులు పంచారు. 2 days బిఫోర్ ది ఎలక్షన్ నాట్ హోల్డ్ ది అమౌంట్. ఎవరి అవి? మీకు ఆ డబ్బులు పంచారు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే గారి 1,00,000 ఓట్ల మెజారిటీకి అతి సమీపంలో 33,000 ఓట్లు మాత్రం తగ్గాయి. ఓడిపోయినప్పుడు ఎన్ని ఓట్లు పెట్టారు? మీకు ఎన్నైతే 4,500 ఓట్లు వచ్చాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్లో, మా ఎమ్మెల్యే గారు 4,200 ఓట్ల మెజారిటీ, తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అంటే మీకు మాకు కంపారిజన్ లేదు. చూస్తూనే మేము అనాలంటే అంటామా? మేము అనలేము, కానీ అనలేమంటున్నారు. ఇంకొకసారి మీరు ఎవరైనా ఇలా మాట్లాడితే నాలుక కోయడానికి కూడా మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు అని మేము అనట్లేదు. మేము కూడా సమాధానం అదే విధంగా చెప్తాం. మేము ఊరుకునే పరిస్థితి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రత్యక్షంగా కూడా మేము సమాధానం చెప్పే అవసరం మాకు ఉంటుంది. నాకైతే నిజంగా షేమ్ అనిపిస్తుంది. మేము ఇప్పుడు మా సార్ ఎప్పుడు వచ్చినా ఒక మీటింగ్ పెట్టిందంటే నేను ఈ నిధులు తీసుకొచ్చినా, ఈ పని చేసినా, లేదు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినా, నేను హాస్పిటల్ శాంక్షన్ చేసుకొచ్చినా, కాలేజీ తీసుకొచ్చినా, అమృత్ పథకంలో ఇవి తీసుకొచ్చినా అనడానికి మా సార్ పెడుతున్నారు. ఇవన్నీ చూసి అంటే మంచిర్యాలలో గత 20 సంవత్సరాల నుంచి వెనుకబడిన అభివృద్ధి ఇప్పుడు ప్రగతి పదంలో దూసుకుపోవడంతో ఇద్దరు ఒక్కటైనా 2వ ప్లేస్కే వెళ్ళిండ్రు. నిన్న మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ఇద్దరు ఒక్కటై పోటీ చేసిన 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలాగే పోతాం, మనకు ప్రేమ్ సాగర్ రావు గారికి ఎదురుండదు కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామని పదే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఎట్లున్నారు? మేము అంటున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి చేసింది ఏంది? ఇప్పుడు గెలిచిన దగ్గర నుంచి మీరు ఇచ్చిన నిధులు ఎన్ని? అసెంబ్లీ సమావేశాలు ముగియక ముందే అసెంబ్లీ మంచిర్యాలకు వచ్చిన నిధులు ఎన్ని అని ప్రశ్నిస్తున్నారు కదా. మరి కేంద్ర బడ్జెట్లో మంచిర్యాలకి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు?
మంత్రి పదవుల కోసం మాట్లాడుతున్నారు. మంత్రి పదవులు అదే ఎవరైనా అడుగుతారు కదా. అక్కడెవరో కిషన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఇక్కడ మీరు పటాకులు కాల్చలేదా? మాకు మా జిల్లాలో మా వాళ్ళకి మేము మంత్రి పదవులు రావాలనుకుంటాం, కానీ మీకైతే ఇవ్వం కదా, మా వాళ్ళే కదా. మా ఇంట్లో పంచాయతీ కోసం మీకేం పంచాయతీ, అది నాకు అర్థం కాలేదు కదా. ఇక్కడ గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3కి అడిగే అధికారం ఉంది. కాకపోతే అధిష్టానం అక్కడ అంచనా వేస్తుంది, ఎవరు ఎంత పని చేసిండ్రు, పార్టీని పట్టుకొని ఉన్నారు, డెవలప్ చేసిండ్రు, ఆ సీనియారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నా ఏదో మా పరిగణనలు, మా అంచనాలు, మా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కూడా మీరు అవసరం లేని సలహాలు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా ఒకటి కాఫ్రాకు సంబంధించింది, ఇది 2018 ఎలక్షన్లో వచ్చింది, మొన్నటి ఎలక్షన్లో వచ్చింది, ఎంపీ ఎలక్షన్. అంటే ఇప్పుడు మంత్రి పదవి అంటే కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. అది కోర్టులో ఉన్న కేసు అని చెప్పి సార్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ కేసు పూర్తి కోర్టులో నిర్ధారణ అయినాక తర్వాతనే మీరు దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇట్లా పదే వ్యక్తిగత విషయాలకు పోతే మీ మీద కూడా కేసులు అవుతాయి. రఘునాథ్ గారు, మీరు అన్పార్లమెంటరీ మీ కింది వాళ్ళతో మాట్లాడించినంత మాత్రాన అది మీ శ్రేణులు మీరు మాట్లాడిన కిందికే వస్తుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి అంటే నిర్ధారించలేని నిరాధార ఆరోపణలు చేయడం మీ వాళ్ళకి తగ్గించుకోమని చెప్తే మంచిది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో యువకులు ధర్నా చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండపాకాచారి, జిల్లా అధ్యక్షుడు ఎనగందుల కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు బద్రి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రమేష్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ కి వినతి పత్రం ఇచ్చారు. కుల సంఘాలకు వెంటనే బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల కలెక్టర్ ఆఫీసు ముందు ఓబీసీ మోర్చా బీసీల సమస్యలపై నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్లకు ముందు ఈ రాష్ట్ర గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీలను ఉద్దేశించి బీసీ సమస్యలను ఏర్పాటు చేస్తాము, బీసీ సబ్లాట్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన తర్వాత 6 నెలలు, ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీ సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఏ ఒక్క ప్రోగ్రాము బీసీల ఉద్దేశించి ఏ విషయం కూడా చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఉన్న అత్యధిక సంఖ్యలో ఉన్న 54% ఉన్న బీసీలకు అనేకమైన హామీలు ఇస్తే ప్రజలు బీసీలు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈనాడు గద్దెనెక్కిన తర్వాత ఈ రెడ్డిల రాజ్యమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీలకు ఏమిచ్చింది అంటే ఒక పెద్ద గాడిద గుడ్డు బీసీలకు ఇచ్చింది. ఫలాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఫలాలు అందుతున్నాయి. బడుగు బలహీన వర్గాలైన బీసీలకు గాడిద గుడ్డునిచ్చి ఈనాడు బీసీల మోసం చేసిన ఈ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈనాడు కలెక్టరేట్ ముట్టడిని కార్యక్రమాన్ని బీసీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు పెట్టాల్సిన బడ్జెట్ పెట్టాలి, రిజర్వేషన్ కల్పించాలి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలి. అన్ని విధాలుగా బీసీలను ఆదుకోకపోతే బీసీలకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉండి కొట్లాడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. నిరంకుశ వైఖరికి బీసీలకు అన్యాయం జరగడంతో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే నిరంకుశ ధోరణితోటి ఇది ఇలాగే కొనసాగితే నాన్ షూట్ ధోరణి పెడితే జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేయడానికి ఓబీసీ పార్టీ సిద్ధంగా పిలుపునిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల రైల్వే స్టేషన్లో గంజాయిని విక్రయిస్తున్న 4 అరెస్ట్ చేస్తున్నట్లు మంచిర్యాల సీఐ నరసింహారావు తెలిపారు.
మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్లార్షాకి చెందిన రిజ్వాన్, మంచిర్యాలలోని వెంకటేష్, బుక్య సారయ్య, ఆలమేకర్ శ్యామ్లను రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. రిజ్వాన్ మంచిర్యాలలోని 3 వ్యక్తులకి గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు. నిందితుల నుంచి 8,000 రూపాయల విలువ గల గంజాయి, 4,000 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి అమ్మడం కాకుండా సేవించే వారిని, వారి సెల్ ఫోన్ లో నెంబర్లు పరిశీలించగా మంచిర్యాల, సిసిసి, శ్రీరాంపూర్, గోదావరిఖనికి చెందిన అనేక మంది గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు తెలిసిందని వివరించారు. నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నీకుందారా ఇప్పుడు కేసు వాళ్ళు జైలుకి పోతున్నారు, మీరు మాత్రం రాడార్లో ఉంటారు. ఒక్కసారి మళ్ళీ దొరికిరనుకో సంవత్సరం వరకు బయటకు రారు. ఓకే. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీపీ మంచిర్యాల ప్రకాష్, ఇన్స్పెక్టర్ మంచిర్యాల బన్సిలాల్, ఎస్ఐ సనత్ రెడ్డి మరియు వారి యొక్క సిబ్బంది రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా 4 వ్యక్తులు తిరుగుతున్నారు. అక్కడ గాంజాకు సంబంధించిన మార్పిడి జరుగుతున్న సమాచారం మేరకు అక్కడ పోయి చెక్ చేయగా 4 వ్యక్తుల్ని దొరికినారు. అందులో 3 మన మంచిర్యాల జిల్లాకు చెందినవారు, ఒకరు రిజ్వాన్ అనే వ్యక్తి బలార్షకు చెందినవారు. ఇందులో బుక్యా సారయ్య అలియాస్ సాయి అండ్ అల్మేకర్ శ్యామ్ అలియాస్ మేస్త్రి అండ్ వెంకటేష్ హమాలీవాడకు చెందిన వాళ్ళు వీళ్ళు 3. వీళ్ళు గతంలో గాంజాకు తాగుతూ అలవాటు పడి తర్వాత గాంజానే అమ్ముతూ 20 గ్రాముల ప్యాకెట్లు చేసి 200 రూపీస్కు యువతకు అమ్ముతూ వాళ్ళని జీవితాలు నాశనం చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు కూడా బలార్షా అండ్ చంద్రాపూర్ ట్రైన్లో వెళ్ళడము, అక్కడ గాంజా కొనుక్కొని రావడము, చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. ఇదే విధంగా 2-3 రోజుల క్రితము ఈ రిజ్వాన్ అనే అతని బలార్షా అతనికి ఫోన్ చేసి మాకు గాంజా కావాలి అని చెప్తే 4,000 అడ్వాన్స్ ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు 4,000 ఇచ్చేస్తే రైల్వే స్టేషన్లో వచ్చి అందివ్వడానికి వచ్చినాడు. ఇతని దగ్గర 1,100 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ప్రజల విజ్ఞప్తి ఏమిటంటే, ఇది గాంజాయి సింథటిక్ ప్లాంట్ బేస్డ్ డ్రగ్ కాబట్టి నేచురల్ డ్రగ్ ఇది దీనివల్ల చాలామంది యువత మా యొక్క ఎనాలిసిస్ ప్రకారము చూసినట్లయితే ఇప్పటి వరకు పాత కేసులలో పట్టుబడ్డ వాళ్ళు దాదాపు 300 మందిని లిస్ట్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినా ఇంకా ఒక 300 మంది వరకు మాకున్న సమాచారం మేరకు ఇంకా యువత డ్రగ్స్ని సేవిస్తున్నారు, గాంజాయిని పర్టికులర్లీ గాంజాని సేవిస్తున్నట్టు సమాచారం ఉంది. వారిపైన కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసినాము. రామగుండం కమిషనర్ శ్రీ శ్రీనివాసులు ఐపీఎస్ గారి ఆదేశం మేరకు స్పెషల్ టీమ్స్, ప్రభుత్వం కూడా గాంజా పైన 0 టాలరెన్స్ ఉన్నది కాబట్టి ఈ గాంజా నిర్మూలించడం కోసం మంచిర్యాల జిల్లాలో ఎలాంటిది ఉండడం కోసం సిపిఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. వారు దీని మీద పనిచేసిన ఆ సమాచారం మేరకే ఈరోజు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి గాంజా విషయంలో మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా గాంజాని సేవిస్తూ గాంజా వల్ల, మాదక ద్రవ్యం వల్ల నష్టపోతున్నట్టు తెలిసినట్లయితే మాకు సమాచారం ఇవ్వండి. వాళ్ళపైన ఎలాంటి క్రిమినల్ కేసు కట్టం, కేవలము వాళ్ళని డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కు పంపడము, వాళ్ళు ఆ గంజాయి మత్తు నుంచి, గంజాయి బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడం కోసం డాక్టర్లతో పాటు మేము సహకరిస్తాం. అట్లా కాకుండా మేమే పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మా యొక్క టీమ్స్, యాక్షన్ టీమ్స్ ఉంటాయి, వీళ్ళు టాస్క్ ఫోర్సు, వాళ్ళు పట్టుకోవడము, కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ముందుకు రండి, మీ సరౌండింగ్స్లో జరుగుతున్న వాటిని రిపోర్ట్ చేయండి. ఇంకా మీ ఇండ్ల మధ్యలో కానీ, లేకపోతే మీ ఖాళీ ప్రదేశాల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, రైల్వే ట్రాక్ల అమ్మటి కానీ, రోడ్ల అమ్మటి కానీ, అవుట్స్కట్స్లో కానీ ఓపెన్ డ్రింకింగ్ లాంటివి చేస్తున్నాం. ఇది ఎట్లుంటుందంటే ఇది యూత్ యాక్టివిటీ టైప్ ఉంటుంది అన్నట్టు. ఒంటరిగా ఒక చెట్లు లోన్లీ ప్లేస్లకు వెళ్ళడము, అక్కడ సిగరెట్ లేకపోతే ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం, తర్వాత గాంజాకు అలవాటు అవుతుంటారు. అట్లాంటి లోన్లీ ప్లేస్లలో కూడా ఎవరైనా ఇట్లాంటివి చేస్తున్నట్లయితే 100 డయల్ ద్వారా కానీ
మా ఆఫీసర్ల ఫోన్ నెంబర్లో కానీ నా ఫోన్ నెంబర్లో కానీ వాట్సాప్ మెసేజ్ కానీ SMS కానీ పెట్టండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ డ్రగ్ రహిత గంజాయి రహిత మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సింగరేణి కార్మికుల పోరాట చరిత్ర గొప్పదని తెలంగాణ పోరాట స్ఫూర్తితో సింగరేణి గనుల సాధన సింగరేణి పరిరక్షణకు మరోమారు పోరాటాలకు సిద్ధం కావాలని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు S. వీరయ్య కార్మికులు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీరాంపూర్కి సిపిఎం సింగరేణి పరిరక్షణకి కేంద్రం సంస్థకి గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న బస్సు యాత్ర మంగళవారం శ్రీరాంపూర్కి చేరుకుంది. శ్రీరాంపూర్ కాలనీలో కార్మికుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం SRP3 ఏరియా వర్క్షాప్ శ్రీరాంపూర్ OCPలలో పర్యటించిన కార్మికుల్ని కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు S. వీరయ్య, CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావులు మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. వెంటనే సింగరేణి 5 బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ద్వంద్వ వైఖరి మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల్ని మోసం చేస్తే పుట్టగతులుండవన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాల్ ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంఖ్యరవి, CITU కార్యదర్శి ప్రకాష్, దుంపల రంజిత్ కుమార్, శ్రీరాంపూర్ అధ్యక్షుడు బాలాజీ, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, గంగాధరాచారి, రాజ్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో శ్రీరాంపూర్ CC కార్నర్ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క యాత్రా బృందానికి నాయకత్వం వహిస్తున్నది CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు S. వీరయ్య గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. నాతో పాటు ఈ ఆశయ్య గారు రాష్ట్ర నాయకత్వం ఈ బృందంలో ఉన్నారు. అలాగే ఈ జిల్లా కార్యదర్శి, ఈ జిల్లా నాయకత్వం, సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ నాయకత్వం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకత్వం అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర BJP ప్రభుత్వం అయితే వేలం పాటలు ప్రారంభం చేసిందో ఆ వేలం పాటలు రద్దు చేసి ఈ శ్రావణపల్లి కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా ఈ 2 డిమాండ్ల పైన ఈ యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అదే సందర్భంలో సింగరేణిలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. సింగరేణి ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక సొంత ఇంటి కళ అనేటువంటిది ప్రధాన డిమాండ్గా ముందుకొచ్చింది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసి ఉన్నారు. దాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ని సింగరేణి భరించాలి ఎంప్లాయీస్కి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క శ్రమ వల్లనే ఈరోజు బొగ్గు ఉత్పత్తి పెరిగింది, లాభాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేయాలి, వాళ్ళ వేతనాలు పెంచాలని ఈ 6 డిమాండ్ల పైన ఫోకస్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు ఈ యొక్క యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంలో కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించాలని చెప్పేసి, అలాగే అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ప్రధానమంత్రి దగ్గర రిప్రజెంటేషన్ ఇప్పించాలని, అవసరమైతే యాజిటేషన్ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి గనుల శాఖని కేటాయించి మరి కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడే గనుల ప్రైవేటీకరణ ప్రారంభించబడినటువంటిది తెలంగాణకి, సింగరేణికి ఒక ద్రోహం చేసినట్టుగా సింగరేణి ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, కార్మికులు కూడా ఆలోచన చేయాలి. బీజేపీ దుర్మార్గాలు ఎండగట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మన సింగరేణి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల డివిడెండ్ రూపంలో చెల్లిస్తూ ఉంది. అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఉన్నది. వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నది. లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నది. ఈ ప్రాంత అభివృద్ధిలో సింగరేణి ప్రాంతం మరవలేనిది. కాబట్టి సింగరేణిని మనం కాపాడుకుందాం, దీన్ని రక్షించుకుందాం, కేంద్ర బీజేపీ కుట్రలను ఎదురేద్దామని చెప్పి సందర్భంగా మీరందరూ ఆలోచన చేసి CPM పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క యాత్ర, సింగరేణి పరిరక్షణ యాత్రకు మీరందరూ కూడా మద్దతు ఇచ్చి రాబోయే కాలంలో సింగరేణి కోసం పోరాటానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి CPM పార్టీ తరఫున మేము కోరుతున్నాం. నాటి ఆస్తిరా దాదా తండ్రుల నాటి ఆస్తిరా అందరూ భవిష్యత్తులో పోరాటాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బృందం సభ్యులు కామ్రేడ్ భూపాల్ గారిని పరిచయం కావాల్సిన కోరుతున్నాం. కామ్రేడ్ ఆశయ అందరూ భవిష్యత్తులో పోరాటాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వేలాన్ని రద్దు చేయాలని, బొగ్గు బావులను సింగరేణికి కేటాయించాలని. మంచిర్యాల జిల్లాలో లక్ష్మీపేట పట్టణంలో మోడల్ డిగ్రీ కాలేజీలో గోరింటాకు పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గోరింటాకు పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జై కిషాన్ ఓజా, వైస్ ప్రిన్సిపాల్ టి గంగయ్య, డాక్టర్ శ్రీలతమ, వాసవి, మంజుల, సంధ్యారాణి, కవిత, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నాన్ టీచింగ్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఒక 5 నిమిషాల పాటు అందరూ సహకరించండి. ఎవరు పెడతారు? ఇప్పుడు సాంగ్ ప్లే చేయి చిన్నగా. నేను గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట నుండి మాట్లాడుతున్నాను. నేను ఒక ఐటెప్ స్టూడెంట్ని. ఐటెప్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ అనేది మాకు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. మన తెలంగాణలో ఎన్నో పెద్ద పెద్ద కాలేజెస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇవన్నిటిని వదిలిపెట్టి మాకు ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో ఉన్న కాలేజ్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. బికాజ్ ఆఫ్ మా ప్రిన్సిపల్ సార్ ఓజా సార్ గారి ద్వారానే. కమింగ్ టు డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్, డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నవి మా కాలేజ్లో. ఇంకా రాబోయే రోజులలో పీజీకి చాలా కోర్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది, కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు మా కోసం చాలా కృషి చేసి అకాడమిషన్ అనేది ఏర్పాటు చేసారు. లైక్ ఏ ఫాదర్ అదర్ స్టేట్స్ నుంచి లైక్ కేరళ, ఒడిశా నుండి వచ్చి ఇక్కడ చదువుతున్నారు. బికాజ్ ఆఫ్ మా సార్. ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సపరేట్గా ఉంచిర్రు డిగ్రీ వాళ్ళకు, పీజీ వాళ్ళకు. దయచేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మా సార్ మాతో ఉండేటట్టు చూడండి. జనరల్ ట్రాన్స్ఫర్ నుండి మా సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు, దయచేసి కాకుండా చూడండి. ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది. దయచేసి చూడండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షట్పేటలో BA థర్డ్ ఇయర్ స్టూడెంట్ చదువుతున్నాను. మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా కళాశాల డాక్టర్ జై కిషన్ ఓజా ప్రిన్సిపల్ సార్ గారు ఈ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో ఆయన ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మా స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లం ఏంటంటే సార్ ట్రాన్స్ఫర్ అయితే మాకు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది. మా కాలేజీలో చాలా డెవలప్ కావడానికి రీజన్ మా ప్రిన్సిపల్ సార్. అట్లాంటి సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే మేమందరం ఇట్లా మాట్లాడడానికి ప్రెస్ ముందుకు వచ్చాం. మెయిన్గా మా ప్రాబ్లం ఏంటంటే మాకు 2 హాస్టల్స్ ఉండేవి. ఆ హాస్టల్స్ కూడా ప్రైవేట్ ఉండేవి. ఆ ప్రైవేట్ని మా సార్ మా స్టూడెంట్స్ కోసం సార్ సొంత ఖర్చుతోటి మెయింటైన్ చేశారు. అట్లాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా ఫ్యూచర్, మా జనరేషన్ మొత్తం ఇక్కడికే డెవలప్మెంట్ ఆగిపోతుంది. అట్లాంటి సార్ డెవలప్మెంట్ కావడం కోసం, ఇంకా మాకు డెవలప్ కావడం కోసం మా సార్ ఇక్కడే ఉండాలని మేము గవర్నమెంట్ మరియు మా లోకల్ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే సార్ లాంటి వారు ఇంకొకరు వస్తారో లేదో మాకు తెలియదు. మరియు మా సార్ వెళ్ళిపోతే ఇట్లాంటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. చాలా గిరిజన ప్రాంతాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి విద్యార్థులు వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా మా సార్ ఎంతో కృషి చేశారు. వాళ్ళ కోసము క్యాంపెయినింగ్ ప్రత్యేకంగా మా ప్రిన్సిపల్ సార్ వెళ్ళి మా కాలేజీకి స్ట్రెంత్ తీసుకొచ్చారు. జస్ట్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉండే స్ట్రెంత్ని ఇప్పుడు 1500 స్ట్రెంత్ చేశారు. దానికి మెయిన్ రీజన్ మా ప్రిన్సిపల్ సార్ అని మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు. మా ప్రిన్సిపల్ సార్ కోసమే చాలా ఇక్కడ అడ్మిషన్స్ కూడా జరిగాయి. అట్లాంటి ప్రిన్సిపల్ సార్ని మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో కోల్పోవడం మాకు ఎవరికి ఇష్టం లేదు. అందుకని మేమందరం మా విద్యార్థులందరము గవర్నమెంట్ని మరియు మా లోకల్ ఎమ్మెల్యే సార్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ గారి యొక్క ట్రాన్స్ఫర్ని ఆపాలని మా అందరి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నల్గొండ జిల్లా చైర్మన్గా కుందారపు రాజేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ వినియోగదారుల హక్కుల సంఘం జాతీయ చైర్మన్ MVL నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆయనకి నియామక పత్రం అందజేశారు.